నమస్తే వెల్కమ్ టు క్లియర్ కట్ విత్ రాక. ఇక ప్రముఖ వార్తాపత్రికల్లో ప్రత్యేక కథనాలు పరిశీలించే ముందు బులెటిన్లో హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. నేడు టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం, పంచాయతీ ఎన్నికలపై చర్చ. బంగాళాఖాతంలో అల్పపీడనం, హైదరాబాద్ తో పాటు పలు చోట్ల భారీ వర్షం. రాఫెల్ డీల్ పై వీడనున్న ఉత్కంఠ, నేడు తీర్పు వెల్లడించనున్న సుప్రీంకోర్టు. పెర్త్ లో భారత్ ఆస్ట్రేలియా రెండో టెస్ట్, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా. రైట్, ఇక అప్డేట్స్ చూస్తే ఈనాడు పేపర్ తీసుకుందాం. ఇక సగర్వంగా రెండోసారి మెయిన్ హైలైట్ చేశారు. సగర్వంగా రెండోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం, మహమూద్ అలీకి మంత్రివర్గంలో స్థానం, కీలకమైన హోం మంత్రిత్వ శాఖ కేటాయింపు. ఈసారి ఉప ముఖ్యమంత్రి పదవులు ఉండకపోవచ్చు. 17న మరో 13 మంది, తర్వాత మరో విడత మంత్రివర్గ విస్తరణ జరగనున్నట్టు తెలుస్తోంది. ఇక పాత వారికి శాఖలు మార్చే వీలు తెలుస్తోంది. ఇంకా విభజన హామీలపై కేంద్రాన్ని నిలదీయాలి, వాస్తవాలు చెప్పాలని మోదీ గడ్కరీలను ప్రశ్నించాలి. నెక్స్ట్ చూసుకుంటే ఎమ్మెల్సీ పదవులపై వ్యూహం. 17 ఎమ్మెల్సీ పదవులు దక్కించుకునేందుకు కార్యాచరణ. మార్చి 9 స్థానాలు ఖాళీ. ఇక రాజీనామాలు చేసిన మైనంపల్లి నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ సభ్యుడు రాజగోపాల్ రెడ్డి రాజీనామాకు అవకాశం. పార్టీ మారిన 4 పైన ఫిర్యాదుకు నిర్ణయం. మరోవైపు చూసుకుంటే మధ్యప్రదేశ్ సీఎంగా కమల్నాథ్, కాంగ్రెస్ సీఎంల ఎంపికపై రోజంతా కసరత్తు, సీనియర్లు యువనేతల పోటాపోటీ. పరిశీలకుల అభిప్రాయాలు తెలుసుకున్న రాహుల్, సోనియా, ప్రియాంకలతో పాటు మంతనాలు చివరకు అనుభోగ్యుల వైపే మొగ్గు. మనం చూసుకున్నట్టయితే ఇక కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారత సార్వభౌమాన్ని అధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని ఇక దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నానని చెప్పేసి ఇక కేసీఆర్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఎంపికపై ఉత్కంఠ వీడింది. సీనియర్ నేత కమల్నాథ్ కాంగ్రెస్ వైపే అధిష్టానం మొగ్గు చూపింది. రోజంతా ఎడతెగని చర్చలు జరిపిన అనంతరం గురువారం అర్ధరాత్రి ఈ నిర్ణయం వెలువడింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతి తీసుకుందాం. ఆంధ్రజ్యోతిలో మెయిన్ ఏమిచ్చారు? ఎంపీలు బేఫికర్, స్టింగ్లందరికీ మళ్లీ టికెట్. పెద్దపల్లి మల్కాజ్గిరిలోనే కొత్త వాళ్ళు. ఇక బీజేపీతో సత్సంబంధాల ప్రచారం వట్టిదే. రాష్ట్రం కోసం కేంద్రాన్ని నిలదీయండి, టీఆర్ఎస్ ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. నెక్స్ట్ చూసుకుంటే 23% బీసీలకు, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తగ్గనున్న రిజర్వేషన్లు, సుప్రీంకోర్టు విధించిన 50% పరిమితే కారణం. ఎస్సీ ఎస్టీలకు మాత్రం జనాభా ధమాషా మేరకు సీఎం ప్రతిపాదన, తర్వాతే ఎన్నికలపై నిర్ణయం. ఇక సంక్రాంతి పంచాయతీలకు కొత్త కార్యదర్శులు. ఇక సిట్టింగ్ ఎంపీలందరికీ మళ్ళీ టికెట్ ఇస్తామని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఇక పెద్దపల్లి ఎంపీ బాల్కసుమన్, మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి ఎమ్మెల్యేలుగా ఎన్నికవడంతో వాళ్ళ స్థానంలో మాత్రమే కొత్త వాళ్ళకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఓట్లు ఎన్నో డౌట్లు, పోలైన ఓట్లకు లెక్కించిన ఓట్లకు మధ్య తేడా. కొడంగల్ బూత్ లో ఎక్కువ తక్కువలు, మొత్తంగా 24 కేంద్రాల్లో ఎక్కువ, 17 కేంద్రాల్లో తక్కువ, పొంతనలేని రిటర్నింగ్ అధికారి నివేదికలు. కొడంగల్ నియోజకవర్గం దేఫర్ సల్వాడ్ గ్రామంలోని 3వ నెంబర్ పోలింగ్ బూత్ లో అది ఎన్నికల్లో అక్కడ మొత్తం 669 ఓట్లు పోలయ్యాయి. కానీ కౌంటింగ్ చేసినప్పుడు మాత్రం అక్కడ 794 ఓట్లు మాత్రమే నమోదయ్యాయి. నెక్స్ట్ చూసుకుంటే పార్లమెంట్ సమావేశాలకు మంగళం 24న నిరవధిక వాయిదా. రాఫెల్ చర్చపై వాయిదాకు సర్కార్ వ్యూహం పన్నుతున్నట్టు తెలుస్తోంది. ఇక 3 రాష్ట్రాల్లో ఓటమితో ఆత్మరక్షణతో బీజేపీ అదే అదునుగా దాడి చేస్తున్న ప్రతిపక్షాలు. నెక్స్ట్ చూసుకుంటే బడ్జెట్ సమావేశాలు కూడా నామమాత్రంగానే ఉన్నట్టు తెలుస్తున్నాయి. ఇక పార్లమెంట్ శీతాకాల సమావేశాలను ఈ నెల 24 నుంచి నిరవధికంగా వాయిదా వేయాలని చెప్పేసి నరేంద్ర మోదీ సర్కార్ యోచిస్తోంది. అమ్మ మాటకే ఓటు, సీఎంల ఎంపికలో సోనియాదే పైచేయి. యువకులైన సింధియా, పైలట్ వైపు రాహుల్ మొగ్గు. ఇక సీనియర్లు కమల్నాథ్, గెహ్లాట్ కే ఛాన్స్ ఇవ్వాలని చెప్పేసి మేడం. ఇక రాహుల్ ఇంటికి చర్చలకు వచ్చిన సోనియా, ప్రియాంక. ముఖ్యమంత్రి అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసిన ముగ్గురు.
మధ్యప్రదేశ్ సీఎంగా కమల్నాథ్ ఖరారు. రైట్, ఇక ఈ అప్డేట్స్ చూసాం కదా. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించేందుకు మా భారత్ టుడే ఇన్పుట్ ఎడిటర్, సీనియర్ జర్నలిస్ట్ అండ్ ప్రముఖ అనలిస్ట్ రాకా సుధాకర్ గారు మనతో ఉన్నారు. సో వారితో మాట తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ సో చెప్పండి, ఇక సీఎం కేసీఆర్ నిన్న సీఎంగా రెండోసారి తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. సో మంత్రివర్గ విస్తరణ ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? నిన్న పదవి ప్రమాణ స్వీకారం చాలా మామూలుగా జరిగినట్టు కనిపించిన చాలా అట్టహాసంగా జరిగింది. ఒక రకమైనటువంటి విజయము తరువాత ఉన్నటువంటి ఆనందం వాతావరణంలో జరిగింది. కేసీఆర్ ముందు 2-3 ప్రధానమైనటువంటి ఛాలెంజెస్ ఉన్నాయి. చేసినటువంటి వాగ్దానాల్ని నిలబెట్టుకోవడం మొట్టమొదటి. అనేక వాగ్దానాల్ని చేయటం జరిగింది. కాంగ్రెస్తో పోటాపోటీగా వాగ్దానాలు చేసింది. వాటికి వనరులను ఎక్కడి నుంచి సమీకరిస్తారన్నది చాలా పెద్ద ప్రశ్న. కాబట్టి ఆయన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయటంలో కూడాను పాత ముఖాలు ఉండవచ్చును, కొన్ని కొత్త ముఖాలు కూడా రావచ్చును. వివిధ అంశాలకు సంబంధించి శాఖలకు సంబంధించి కొంత మార్పులు చేర్పులు ఉండవచ్చును. గతంలో ఉన్నటువంటి నలుగురు మంత్రులు ఓడిపోయారు కాబట్టి ఖచ్చితంగా 4 కొత్త ఫేసెస్, కొత్త ముఖాలు వచ్చే అవకాశం ఉంది. సీనియర్స్ నుంచి కొందరిని ఎన్నుకోవచ్చును. ఇక వివిధ శాఖలకు సంబంధించి రకరకాల ఊహాగానాలు ప్రతి జిల్లాలోనూ మంత్రివర్గ విస్తరణతో పాటు అనేక సమీకరణల్ని ట్రైబల్ వర్గాలకు చెందినటువంటి వాళ్ళకి ప్రాతినిధ్యం వచ్చిందా, ప్రతి జిల్లాకు ప్రాతినిధ్యం వచ్చిందా, ప్రధానమైనటువంటి కులాలు వర్గాలకు ప్రాతినిధ్యం వచ్చిందా, ఈ మొత్తం బ్యాలెన్సింగ్ యాక్ట్ ఒకటి ఉంటుంది. అది అన్ని పార్టీలకు అందరూ ముఖ్యమంత్రులు చేయవలసిందే. కేసీఆర్ కూడా ఆ కసరత్తు 17వ తారీఖు నాటికి పూర్తి చేసి 18 మంది సభ్యులతో ఒక మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తారని ప్రస్తుతం కథనాలు వస్తున్నాయి. కొందరు మంత్రులు గతంలో కొనసాగించిన పనినే కొనసాగించే అవకాశం ఉంది. కొందరు మంత్రులకు మాత్రం శాఖలు మారేటటువంటి అవకాశం కూడా ఉండవచ్చు. ఉదాహరణకి గతంలో మంత్రిగా ఉన్న పట్నం మహేందర్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు ఈసారి ఎన్నికల్లో ఓడిపోయారు. 4 మంత్రులు ఓడిపోయారు. కాబట్టి ఈ మొత్తం కసరత్తు కొనసాగుతుంది. దానికి ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉండి ఉంటుంది, కానీ దాన్ని అనౌన్స్ చేయడానికి టైం పడుతుంది అనుకుంటాను. అయితే ఈ మొత్తం ప్రక్రియ 18 నాటికి ఒక స్పష్టత మనకి వచ్చేస్తుందండి. రైట్, ఇక ఎన్నికలకు ముందు ప్రతి ఇంటికి నీటి కుళా ఇస్తేనే, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తేనే నాకు ఓటు వేయండి అని చెప్పేసి కేసీఆర్ అన్నారు. సో ఇప్పుడు ఆయన సెకండ్ టైం సీఎం అయ్యారు. సో ఇప్పుడు సీఎం అయ్యాక హామీలను నెరవేర్చే అవకాశం కనిపిస్తోందా? ఆయన చేసిన హామీలను నెరవేర్చేందుకు దాదాపు 1,50,000 కోట్లు కావలసి ఉంటుంది. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా హామీలను నెరవేర్చాలన్నట్టయితే వాళ్ళకి డబ్బులు చాలా, ఈ వనరులను ఎక్కడి నుంచి సమీకరిస్తారన్న చాలా పెద్ద ప్రశ్న మొట్టమొదటిది. కాబట్టి వాస్తవానికి ఇటువంటి వాగ్దానాలు చేసేటప్పుడు ఈ ఎన్నికల సమయంలో చేసే వాగ్దానాలకు ఒక రకమైన చట్టబద్ధత, అంటే ఒక రకమైనటువంటి బాధ్యత వాళ్ళకు ఉండాలి. తరువాత వాటిని అమలు చేసే విషయంలో వాళ్ళకి బాధ్యత ఉండాలి. గతంలో వాళ్ళు ఏవేవైతే చెప్పారో వాటిలో చాలా మటుకు చేయటంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైంది. ఇళ్ల నిర్మాణం ఉదాహరణకి, ఇంటింటికి కుళాయిలు ఇవ్వడము, అనేక ఇతర పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి అమలులో కూడా చాలా ఉన్నాయి. కానీ ప్రజలను వారు వీటిని అమలు చేస్తామని, వీటిని మరింత మెరుగుగా అమలు చేస్తామని వాగ్దానం ఇచ్చి వచ్చారు. ప్రజల నుంచి కూడా వాళ్ళ పట్ల చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కాబట్టి ప్రజలు సహజంగానే ఈ వాగ్దానాలు అమలు కాకపోయినట్లయితే ప్రజలు ప్రశ్నిస్తారు. కాబట్టి వాగ్దానాలు చేసి ఎన్నికల్లో నెగ్గినటువంటి కేసీఆర్ ప్రభుత్వానికి ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉంది. దాని గురించి ఆయన ఖచ్చితంగా ఆలోచించవలసినటువంటి అవసరం కూడా ఉంది. ఆలోచిస్తారని మనము ఆశిద్దాము. ఈ రకమైన వాగ్దానాలు ఏవైతే ఎన్నికల సమయంలో చేస్తారో వాటికి ఈ వాగ్దానాలను అమలు చేయనట్లయితే వాళ్లను ప్రశ్నించేటటువంటి ఓటుతో పాటు వాళ్ళని చట్టబద్ధంగా ప్రశ్నించేటటువంటి ఒక వ్యవస్థ ఏదైనా ఏర్పాటు కాకపోయినట్టయితే చంద్రమండలంలో రియల్ ఎస్టేట్ బిల్డింగులు కట్టిస్తానని కూడా మనం వాగ్దానాలు చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇది ఒక అవసరం రాను ఉంది. రెండవది, ఎన్నిక రాను ఎన్నిక అనేది ప్రజాభిప్రాయాన్ని మోల్డ్ చేసేది, ప్రజాభిప్రాయాన్ని మనకు అనుకూలంగా మార్చుకునే స్థితికి వచ్చేసింది. పర్సెప్షన్ మేనేజ్మెంట్ అనేది ఎన్నికల్లో అత్యంత కీలకమైపోయింది. మీరు చెప్పినవి చేయకపోయినా, మీరు లేకపోతే ఈ రాష్ట్రానికి నష్టం జరుగుతుందని నమ్మకం కలిగించటంలో
ఆ రకమైన నమ్మకాన్ని కలిగించి మళ్ళీ ఎన్నిక కావడం జరిగింది. కాబట్టి ఒక పర్సెప్షన్ బ్యాటిల్లో కేసీఆర్ ఖచ్చితంగా విజయం సాధించారు. ప్రజాభిప్రాయాన్ని మోల్డ్ చేసి తనకు అనుకూలంగా మలుచుకుని ప్రారంభంలో ఉన్న వ్యతిరేకతని దాన్ని నెమ్మదిగా తనకు అనుకూలంగా మలుచుకోవడంలో ఆయన విజయం సాధించారు. అయితే ఎన్నికైనప్పుడు గ్రేస్ పీరియడ్ అనండి, హనీమూన్ పీరియడ్ అనండి, అది చాలా తక్కువ ఉంటుంది, తక్కువ సమయం ఉంటుంది. ఎందుకంటే అదే ప్రభుత్వం కొనసాగుతుంది కాబట్టి ప్రజల ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉంటాయి. ప్రభుత్వం ఏ మేరకు జవాబుదారీగా ఉంటుంది, ప్రభుత్వం ఏ మేరకు ప్రతిస్పందిస్తోంది సమస్యలపైన, ఏ మేరకు చెప్పిన వాగ్దానాల్ని అమలు చేస్తోంది, సేవలను అందించటంలో సర్వీస్ డెలివరీ మెకానిజమ్స్ ఎంత సమర్థవంతంగా పనిచేస్తున్నాయి, వీటిపైన ప్రజల దృష్టి ఉంటుంది. ఒక ఎన్నిక మీరు పర్సెప్షన్ బ్యాటిల్ ద్వారా గెలవచ్చును, రెండవ ఎన్నిక గెలవాలంటే సమ్ రియల్ వర్క్ హ్యాస్ టు బి డన్. ఆ రియల్ వర్క్ ఈసారి చేస్తారని మనం ఆశిద్దాము. చేసేందుకు కావలసిన ప్రణాళిక కూడా కేసీఆర్ రూపొందించుకుని ఉంటారని మనం ఆశిద్దామండి. ఓకే సార్, చిన్న బ్రేక్ తీసుకుని తిరిగి కంటిన్యూ చేద్దాం. క్లియర్ కట్ మరికొన్ని రోజుల్లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా స్టార్ట్ అవబోతున్నాయి. సో దానికి సంబంధించి చెప్పండి. ఇప్పుడు ఎన్నికలు జరిగినాయి కాబట్టి తక్షణము కేసీఆర్ ముందున్నటువంటి రాజకీయ పరంగా పొలిటికల్లీ కేసీఆర్ ముందున్నటువంటి అతిపెద్ద సవాళ్ళు ఏంటంటే మొట్టమొదటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్. ఎందుకంటే దాదాపు 3 ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అదేవిధంగా మైనంపల్లి హనుమంతరావు, ఇలా మొత్తం 3 ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. వాళ్ళు రాజీనామా చేస్తారు. రాజీనామా చేయగానే వాళ్ళ స్థానాలకి ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. అదేవిధంగా 9 మంది వాళ్ళ పదవీ కాలం పూర్తవుతున్నది, మార్చి నెలకి పూర్తవుతుంది. కాబట్టి వాళ్ళు ఆ 9 మంది కూడా రాజీనామా చేస్తారు. ఆ 9 మంది స్థానంలో మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి. దాంతోపాటు 4 ఎమ్మెల్సీలు టీఆర్ఎస్లో ఉంటూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీళ్ళపైన అనర్హత వేటు వేసేందుకు టీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంది. తమాషా ఏంటంటే గత అసెంబ్లీలో ఇటువంటి అనేక మంది ఎమ్మెల్యేలని వేరే వేరే పార్టీల నుంచి చేర్చుకున్న వాళ్ళపైన ఇంతవరకు అనర్హత వేటు వేయలేదు. వాళ్ళు మళ్ళీ ఎన్నికల్లో టీఆర్ఎస్ సింబల్ మీద పోటీ చేశారు, గెలిచారు. ఇప్పుడు ఆ అనర్హత కేసుకు ఎటువంటి ప్రాసంగికత, రెలవెన్స్ కూడా లేనటువంటి పరిస్థితి వచ్చింది. కానీ ఈ 4 ఎమ్మెల్సీలు ఎవరైతే టీఆర్ఎస్ నుంచి వేరే పార్టీకి కాంగ్రెస్కి వెళ్ళి పోటీ చేశారో వాళ్ళపైన అనర్హత వేటు వేసి వీలైనంత త్వరగా దాన్ని ఆమోదింపజేసుకున్నట్టయితే మొత్తం ఒక 17 స్థానాలు ఏర్పడతాయి. ఇవి 4 + 9 13 + 4 17 స్థానాలకి ఖాళీలు ఏర్పడతాయి. ఈ 17 స్థానాలలో టీఆర్ఎస్ సభ్యుల్ని ఎంపిక చేసుకోవడం, దీనిలో కొందరు ఎన్నికల్లో ఓడిపోయినటువంటి ప్రముఖ నాయకులకు స్థానం కల్పించే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు, జూపల్లి కృష్ణారావు ఉన్నారు, పట్నం మహేందర్ రెడ్డి ఉన్నారు. ఇటువంటి సీనియర్ నాయకులను మళ్ళీ ఏదో రకంగా తీసుకుని రావడం, లేదా గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్స్ సమయంలో సీట్లను ఆశించి భంగపడినటువంటి కొందరు నాయకులను కూడా అకామిడేట్ చేసేటువంటి అవకాశం ఉంది. ముందు ఈ కౌన్సిల్ పైన పూర్తి పట్టు సాధించటం. గత ఎన్నికల్లో కౌన్సిల్లో కొంత కాంగ్రెస్కు ఉన్నటువంటి కొద్దిపాటి పైచే ఏదైతుందో దాన్ని పూర్తిగా నలిఫై చేసి కౌన్సిల్లోనూ, శాసన మండలిలోనూ, శాసనసభలోనూ పూర్తి ఆధిక్యాన్ని సాధించే ప్రయత్నం కేసీఆర్ ముందు చేస్తారు రాజకీయంగా. దట్స్ ది ఫస్ట్ పొలిటికల్ టాస్క్ బిఫోర్ హిమ్. రెండవది పంచాయతీ ఎన్నికలు జరపడం. పంచాయతీలకు ఎన్నికల్ని ప్రస్తుతము జరపకుండా స్పెషల్ ఆఫీసర్లని పెట్టి ప్రభుత్వం నడిపిస్తోంది. ఈ ఎన్నికల్లో సాధించిన విజయాల ఆధారంగా డిమోరలైజ్ అయిపోయి నిస్పృహతో ఉన్నటువంటి విపక్షాలను దెబ్బతీసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా తన యొక్క సంస్థాగతమైనటువంటి పట్టును మరింత బిగించేందుకు ఆయన పంచాయతీ ఎలక్షన్స్కి వీలైనంత త్వరగా వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తారు. పంచాయతీ ఎన్నికలు జరిగి టీఆర్ఎస్ ఘన విజయం సాధించి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి స్థానిక పాలన పైన పట్టు వచ్చినట్లయితే మొత్తం రాష్ట్రం పైన ఆయనకు ఆధిపత్యం లభిస్తుంది. లోకసభ ఎన్నికల్లో ఇది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి కేసీఆర్ ముందున్నటువంటి రెండవ టాస్క్ ఇది. మూడవ టాస్క్ కాంగ్రెస్ను మరింత బలహీనపరచడం. కాంగ్రెస్ పార్టీకి ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు, ఇండిపెండెంట్లు వీళ్ళని తన పార్టీలో చేర్చుకునేటటువంటి అవకాశం ఉంది. తద్వారా అసెంబ్లీలో పెంచుకునే అవకాశం ఉంది. దానితో పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు గెలిచినటువంటి కొందరు నాయకులను తీసుకోవడం ద్వారా పార్టీని మరింత బలహీనపరిచేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే 2 ఇండిపెండెంట్లు, రాములు నాయక్ తర్వాత చందర్ రామగుండం నుంచి, వీళ్ళిద్దరు కూడా వచ్చి టీఆర్ఎస్లో దాదాపుగా చేరిపోయినట్లే.
అందులో ఒకరు గతంలో టీఆర్ఎస్ కార్యకర్తగా, తెలంగాణ ఉద్యమ కార్యకర్తగా పనిచేసినటువంటి వ్యక్తి. కాబట్టి పార్టీలోకి వాళ్ళిద్దరిని తీసుకోవడంతో ప్రస్తుతం వాళ్ళ బలం 90కి పెరిగింది. సో దాదాపు మరికొందరు కాంగ్రెస్ అభ్యర్థుల్ని కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కేసీఆర్ తన బలాన్ని అసెంబ్లీలో మరింత పెంచుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి రాబోయే 3-4 నెలల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల అమలు ఒకవైపు ఒక టాస్క్ ఉంటుంది. రెండవ వైపు కేసీఆర్ ముందున్నటువంటి ప్రధానమైనటువంటి రాజకీయమైనటువంటి టాస్క్ లేదా లక్ష్యం ఏంటంటే రాష్ట్ర రాజకీయాలపైన పూర్తి పట్టు బిగించడం. తద్వారా లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి. కాబట్టి లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ని ఒక బలమైనటువంటి శక్తిగా అత్యధిక ఎంపీ సీట్లు గెలుచుకుని లోక్సభలో రాబోయేటువంటి లోక్సభలో ఉన్న ఎన్నికల తర్వాత ఉండే పరిస్థితిలో ఒక కీలకమైనటువంటి ప్రాంతీయ పార్టీగా వ్యవహరించడం, ఇది ఆయన ముందున్నటువంటి ప్రధానమైనటువంటి రెండవ లక్ష్యం. ఇంటర్నల్ స్ట్రెంగ్థనింగ్ ఆఫ్ ది పార్టీ అండ్ విదిన్ తెలంగాణ ఒకటైనట్లయితే నేషనల్ పాలిటిక్స్లో ఎటువంటి రోల్ ప్లే చేయాలి, ఆ రోల్ ప్లే చేయడానికి ఏం చేయాల్సి ఉంటుంది అన్నది ఆయన ముందున్నటువంటి 2 టాస్కులు. రాబోయే రోజుల్లో మనము కేసీఆర్ యొక్క మొత్తం వ్యూహాలు, ప్రయత్నాలు అన్నీ కూడా ఈ 2 టాస్కుల దిశగా నడిచేట్టుగా మనం గమనించవచ్చు. ఓకే సార్, మరొక చిన్న బ్రేక్ తీసుకుందాం. స్మాల్ బ్రేక్. చెప్పండి, ఇక శ్రీలంకలో పార్లమెంట్ ని రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో ఆ నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. సో శ్రీలంకలో ఇలాంటి పరిణామాన్ని ఎలా చూడొచ్చు అంటారు? శ్రీలంక భారతదేశానికి దక్షిణాన ఉన్నటువంటి చిన్న దేశం అయినప్పటికీ దానికి అంతర్జాతీయ రాజకీయాల్లో భారత్ యొక్క విదేశాంగ విధానంలో దానికి చాలా కీలకమైనటువంటి ప్రాధాన్యం ఉంది. శ్రీలంకలో జరిగే పరిణామాల ప్రభావం దక్షిణ రాష్ట్రమైనటువంటి తమిళనాడు మీద సహజంగా ఉంటుంది. దాంతోపాటు శ్రీలంకలో జరిగే ఏ పరిణామమైనా ఓవరాల్ భారతదేశపు సెక్యూరిటీ మీద కూడా ప్రభావం ఉంటుంది. కాబట్టి శ్రీలంకలో జరిగే రాజకీయ పరిణామాలపైన భారతదేశం ఎప్పుడు కూడాను ఒక కన్ను వేసి ఉంచుతుంది, అక్కడ పరిణామాల్ని చూస్తూ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే శ్రీలంకలో భారత అనుకూల ప్రభుత్వం ఉండాలి. ప్రస్తుతం హిందూ మహాసముద్ర జలాల్లో చైనాకి భారతదేశానికి మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది. చైనా భారతదేశపు చుట్టూ తన అనుకూలమైనటువంటి స్థావరాలను ఏర్పాటు చేసుకునే ఒక వ్యూహం పన్నుతుంది. అందులో భాగంగా మయన్మార్లోను, ఇండోనేషియాలోను, అదేవిధంగా శ్రీలంకలోను, మాల్దీవ్స్లోను, మారిషస్లోను, జిబౌటీలోను, పాకిస్తాన్, ఈ రకంగా మన దక్షిణ భారతదేశం చుట్టూ ఒక స్థావరాలను ఏర్పాటు చేసుకునేటువంటి ఒక వ్యూహాన్ని పన్నుతుంది. దాన్ని స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అంటారు, ముత్యాల మాల అని మనం చెప్పుకోవచ్చు అనమాట. దీనిలో శ్రీలంక అనేది చైనా దృష్ట్యా చాలా కీలకమైంది. శ్రీలంక రాజకీయాలను ప్రభావితం చేసేందుకు చైనా ప్రయత్నం చేస్తుంది. శ్రీలంకలో గతంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి మహింద రాజపక్ష పూర్తి చైనా అనుకూల ధోరణితో వ్యవహరించారు. చైనా జలాంతర్గామి కొలంబోలో లంగరు వేసేలాగా ఆయన అనుమతిచ్చారు. ఇది భారతదేశపు సెక్యూరిటీకి చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. భారతదేశం తన అభ్యంతరాన్ని కూడా వ్యక్తం చేసింది. అదేవిధంగా హంబన్టోటా అనేటువంటి ఒక పోర్ట్ ఉంది. హంబన్టోటా పోర్ట్ని వాళ్ళు చైనాకి లీజ్కి ఇచ్చారు. ఈ నిర్ణయాలకు అప్పుడు భారత్ చాలా తీవ్రంగా వ్యతిరేకించింది. ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో మహింద రాజపక్ష అనూహ్యంగా ఓడిపోయారు. ఆయన సన్నిహిత మిత్రుడైనటువంటి మైత్రిపాల సిరిసేన, విపక్ష నేత అయినటువంటి రనిల్ విక్రమ్సింఘే, వీళ్ళిద్దరూ కలిసి ఎన్నికల్లో ఒక కూటమిగా పోటీ చేయటం వల్ల రాజపక్ష ఓడిపోయారు. రాజపక్ష ఓడిపోయిన తర్వాత మైత్రిపాల సిరిసేన ప్రధానమంత్రి అయ్యారు. అయితే అంతర్గతంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో అనూహ్యంగా మహింద రాజపక్ష మళ్ళీ రాజకీయంగా పుంజుకున్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజపక్ష మళ్ళీ బలపడేసరికి మైత్రిపాల సిరిసేన తన రాజకీయ ప్రాబల్యం కోసం, తన రాజకీయ లక్ష్యాల సాధన కోసము విక్రమసింఘేని వదిలిపెట్టి మహింద రాజపక్షతో మళ్ళీ జతకట్టేందుకు ప్రయత్నం చేసి మహింద రాజపక్షను ప్రధానమంత్రిగా అనౌన్స్ చేసి పార్లమెంటును రద్దు చేశారు. అంటే పార్లమెంటును రద్దు చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళి రాజపక్ష తాను కలిసి మళ్ళీ అధికారంలోకి రావాలి అన్నటువంటిది ప్రయత్నము. ఈ ప్రయత్నాన్ని రనిల్ విక్రమసింఘే వ్యతిరేకిస్తున్నారు. ఈ ముగ్గురు నాయకులు కూడా పదే భారతదేశానికి వచ్చి భారతదేశంతో సంప్రదింపులు జరుగుతున్నారు. భారత్కి తాము అనుకూలం అని చెప్పడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. అది మంచిది. సెప్టెంబర్ నెల నుంచి అనేక సార్లు వాళ్ళు వచ్చారు, మనల్ని కలుస్తున్నారు. అయితే
అంతర్గత రాజకీయాల్లో రనిల్ విక్రమసింఘే నాయక్ని ప్రధానమంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసి పార్లమెంటును రద్దు చేసినటువంటి నిర్ణయం ఏదైతుందో దీన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. కాబట్టి శ్రీలంకలో ప్రస్తుతము న్యాయస్థానం యొక్క ఆదేశాల మేరకు యథాతథ స్థితి, గతంలో ఉన్నటువంటి స్థితి అంటే ప్రధానమంత్రిగా రనిల్ విక్రమసింఘే కొనసాగేటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ అక్కడ అస్థిర రాజకీయాలు ఉంటాయి. ఈ అస్థిర రాజకీయాల సాకుతో చైనా అక్కడి రాజకీయాలని ప్రభావితం చేసేటువంటి ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా చైనా ఈ చిన్న చిన్న దేశాలన్నిటి రాజకీయాలని ప్రభావితం చేయాలని ప్రయత్నిస్తుంది. మాల్దీవ్స్లో ప్రభుత్వాన్ని ప్రభావితం చేసేందుకు ప్రయత్నించింది. ఎన్నికల్లో అదృష్టవశాత్తు చైనా అనుకూల నాయకులు ఓడిపోవడం జరిగింది. మారిషస్లో అదే ప్రయత్నం జరుగుతోంది. శ్రీలంకలో ప్రస్తుతం అదే ప్రయత్నం జరుగుతోంది. కాబట్టి ఈ ప్రయత్నాలను భారత ప్రభుత్వము నిశితంగా గమనించవలసి ఉంటుంది. అక్కడ పరిణామాల్లో చైనా అనుకూలమైనటువంటి శక్తులది పైచేయి కాకుండా ఉండేందుకు మన దేశ ప్రయోజనాలు, శ్రీలంక ప్రయోజనాలను కాపాడే దిశగా మన ప్రభుత్వము ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా మన విదేశాంగ శాఖ ప్రయత్నాలు కూడా చేస్తోంది. ముగ్గురు నాయకులు కూడా, రాజపక్ష కూడా తాను గతంలో వలె భారత వ్యతిరేక ధోరణిని అవలంబించబోనని పదే పదే భారతదేశానికి స్పష్టం చేస్తున్నారు. ముగ్గురు నాయకులు ఈ మాట అనడం ఒక రకంగా మనకి కొంత ఊరట కలిగించే విషయము. కానీ అక్కడ రాజకీయ అస్థిరత ఉన్నట్లయితే, ఆ పార్టీల మధ్య కుమ్ములాటలు కొనసాగుతున్నట్టయితే, ఆ అస్థిర రాజకీయాల సాకు తీసుకుని చైనా రాజకీయ ప్రభావాన్ని ఆ దేశ రాజకీయాలను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి భారతదేశం దీన్ని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ గమనిస్తూ ఉండవలసినటువంటి విరుగుడు చర్యలు తీసుకోవలసినటువంటి అవసరం ఉందండి. ఓకే సార్, ఇక ఇవాళ రేపట్లో బీజేపీ తన పరాజయానికి సంబంధించి ఒక విశ్లేషణ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి ఏమంటారు? విశ్లేషణ చేయబోతోంది, ఇవ్వడం కాదు. బీజేపీ, ఎందుకంటే ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు బీజేపీకి అత్యంత కీలకమైనవి. లోకసభ ఎన్నికలు కొద్ది నెలల దూరంలోనే ఉన్న కారణంగా ఈ ఎన్నికల్లో బీజేపీ ఓటమి కొంత జీర్ణించుకోవడం కష్టమైనటువంటి విషయము, మనోబలాన్ని కూడా దెబ్బతీసేటటువంటి విషయము. ప్రత్యర్థి పార్టీలకు ఉత్సాహాన్ని ఇస్తుంది. ప్రత్యర్థి పార్టీల కూటములు ఏవైతే ఉన్నాయో వాటి సమీకరణలు మారేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలిచిన మరుక్షణము, అంటే కాంగ్రెస్ మధ్యప్రదేశ్లో పూర్తి విజయం కాకపోయినప్పటికీ బీజేపీ కన్నా ఎక్కువ సీట్లు సాధించుకుంది. కాబట్టి అఖిలేష్ యాదవ్ అండ్ మాయావతి, అంటే ఉత్తరప్రదేశ్లోనే బీజేపీకి అతిపెద్ద ప్రత్యర్థులు, అత్యంత బలమైనటువంటి రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీతో చెలిమి చేసేందుకు స్నేహహస్తం చాచినాయి. కాబట్టి రాబోయే రోజుల్లో కూటములు, బీజేపీ వ్యతిరేక కూటమి ఏదైతే ఉందో ఆ కూటమి మరింత బలపడే అవకాశం ఉంది. కాబట్టి బీజేపీ సహజంగానే ఈ ఫలితాల ఓటమికి కారణాలు, దానితో పాటు రానున్న రోజుల్లో జరిగే లోకసభ ఎన్నికల్లో ఏం చేయాలన్నది ఈ రెండింటి విషయాల మీద ప్రధానంగా ఆలోచన చేస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా బీజేపీ ముందున్న పెద్ద సవాలు మోదీ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రావాలి. ఆ దిశగా ప్రయత్నాలు చేయాలి. కొన్ని అంశాలలో బీజేపీ యొక్క పోల్ మేనేజ్మెంట్ విషయంలో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ముఖ్యంగా ఛత్తీస్గఢ్ పరాజయం, ఇది ఎవరు ఊహించింది కాదు. ఏ ఎన్నికల సర్వే చూసినా ఛత్తీస్గఢ్లో బీజేపీ విజయం సాధిస్తుందని అనిపించింది. ముఖ్యమంత్రి సహా అక్కడ పార్టీ ఓటమి పాలు కావడం, ఇది ఈ పార్టీ కొంత విశ్లేషణ చేసుకోవలసినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఈ 2 రాష్ట్రాల్లో మొదట్లో ఎంతైతే ఓటమి వస్తుందని భావించారో దానికన్నా చాలా పార్టీ పరిస్థితి మెరుగుపడింది. ముఖ్యంగా మధ్యప్రదేశ్లో ఓడిపోయినప్పటికీ బీజేపీ పర్ఫార్మెన్స్ చాలా క్రెడిటబుల్గా ఉంది. బీజేపీకి కాంగ్రెస్కి మధ్య 4-5 సీట్ల తేడా ఉంది. ఆల్రెడీ అక్కడ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్నటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ 2 కీలకమైనటువంటి ప్రకటనలు చేశారు. మొట్టమొదటిది, తాను కేంద్ర రాజకీయాలకు రాబోవడం లేదు, తాను రాష్ట్రంపైనే దృష్టిని కేంద్రీకరించి రాష్ట్రంలో మళ్ళీ బీజేపీని తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తానన్నారు. ఇది అంటే ఓడిపోగానే కేంద్రంలోకి వచ్చేసేసి తన పదవుల్ని కాపాడుకునే ధోరణి కన్నా రాష్ట్రాన్ని మళ్ళీ బీజేపీ చేతుల్లోకి తీసుకోవాలి. 5 సంవత్సరాలు పడుతుంది. అయినప్పటికీ ఈ ప్రయత్నం చేయాలని ఆయన నిర్ణయించుకోవడం చాలా మంచి సంకేతము. రెండవది, ఆయన ఆభార యాత్ర, అంటే కృతజ్ఞతా యాత్ర, తమకు పెద్ద సంఖ్యలో ఓటు వేసి అధికారానికి చాలా చేరువలో తీసుకొచ్చినటువంటి ప్రజలకు కృతజ్ఞత చెప్పేందుకు కృతజ్ఞతా యాత్ర, ఆభార యాత్ర అనే పేరుతో యాత్రను ప్రారంభించబోతున్నట్టు ప్రకటించారు. అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ తక్షణము తన కార్యాచరణను ప్రారంభించింది. నాయకుడు తాను రాష్ట్ర రాజకీయాలకే పరిమితమవుతానని చెప్పారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటర్లను, మద్దతుదారులలో ఉత్సాహం నింపేందుకు ఆయన ఆభార యాత్రను ప్రారంభించారు.
రాజస్థాన్లో కూడా ఓటమి ఇంకా ఘోరంగా ఉంటుందన్నటువంటి అంచనాల నుంచి పార్టీ చాలా క్రెడిటబుల్గా పర్ఫామ్ చేసింది. గతంలో ఎప్పుడు కూడా మన ఎన్నికల్లో రాజస్థాన్లో చూస్తే ప్రభుత్వానికి 150, విపక్షానికి 30-40 ఇలా వస్తాయి. ఈసారి బీజేపీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అంటే ఎంతో కొంత బీజేపీ తన నష్టాలను తగ్గించుకోగలిగింది. కాబట్టి బీజేపీకి ఉన్నటువంటి బేస్ను నిలబెట్టుకుంటూ ఓట్ల శాతం కూడా తేడా తక్కువ ఉంది. కాబట్టి బీజేపీ రాజస్థాన్లో కూడాను మళ్ళీ పబ్లిక్ అవుట్ రీచ్ కార్యక్రమాలను చేపట్టే అవకాశం ఉంది. ఛత్తీస్గఢ్లో విశ్లేషణ చేసుకోవాల్సిన అవకాశం ఉంది, అవసరం ఉంది. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకుని ఈ రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా జరిగే లోకసభ ఎన్నికల్లో ప్రజల దృక్పథాలని, అభిప్రాయాల్ని ఏ రకంగా మనం ప్రభావితం చేయాలి, ఓటర్లను ఏ రకంగా ప్రభావితం చేయాలి, విపక్షాల దాడిని ఏ రకంగా తట్టుకోవాలి, ఈ ఓటముల కారణాలు ఏమిటి, అనేక నియోజకవర్గాల్లో చిన్న చిన్న మైక్రో ఫ్యాక్టర్స్ పనిచేస్తున్నాయి. ఉదాహరణకి నోటా వల్ల భారతీయ జనతా పార్టీ 5 సీట్లను కోల్పోయింది. 5 సీట్లు కాంగ్రెస్కి బీజేపీకి మధ్య ఉన్నటువంటి తేడా, నోటా 2 పార్టీల మధ్య ఉన్నటువంటి ఓట్ల తేడా. కాబట్టి నోటా ఓట్లను ఏ రకంగా తగ్గించాలి, దీనిని కూడా దృష్టిలో పెట్టుకుని బీజేపీ తన వ్యూహాల్ని రచిస్తుందని మనము భావించాలి. గ్రేట్, థ్యాంక్ యూ సార్. ఇది ఇవాల్టి క్లియర్ కట్ విత్ రాక. కీప్ వాచింగ్ భారత్ టుడే, భారతీయుల హృదయ స్పందన.